శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ప్రేక్షకులకందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో పశ్చన్నిమిష మాత్రేన కోటి యజ్ఞం ఫలం లభేతనే విధంగా శుక్రవారం అనగా 10వ తేదీ ఈ క్రోధినామ సంవత్సరములో పుష్యమాసంలో వస్తున్నటువంటి శుక్ల ఏకాదశి ఈ శుక్రవారం రోజున విష్ణు పరమాత్మ ఉత్తర ద్వారం గుండా ముక్కోటి దేవతలకు దర్శనమిచ్చినటువంటి రోజు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని చెప్పేసి దీనికి పేరు. మరి ఈ ముక్కోటి ఏకాదశి విశేషమైనటువంటి వైభవంగా వైష్ణవ దేవాలయాలన్నీ కూడా అలంకరింప చేయబడి పశ్చన్నిమిష మాత్రేన కోటి యజ్ఞం ఫలం లభేతనే విధంగా ఆ పరమాత్మను ఒక్క క్షణం దర్శించుకున్న మనకు కోటి యజ్ఞాల చేసినటువంటి ఫలితం వస్తూ ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రవచనం పురాణ గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా క్రోధినామ సంవత్సరంలో శుక్రవారం రోజున వస్తున్నటువంటి ముక్కోటి ఏకాదశి చాలా విశేషమైనటువంటి ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాలన్నీ కూడా తెరుచుకొని ఉంటాయని శ్రీమన్నారాయణుడు ఈ తిథి రోజున భూలోకవాసులను ఉద్ధరించడాని కోసం 3 కోట్ల మంది దేవతలతో గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకొని వైకుంఠం అంటే ఉత్తరద్వారం నుంచి భూలోకానికి వస్తాడని మనకు పురాణ గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున భూలోకంలో ఉన్నటువంటి భూమిపై ఉన్నటువంటి శైవ వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా ఉత్తర ద్వారం గుండా భక్తులకు ఆ పరమాత్మ యొక్క దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏకాదశి అంటేనే మనకు 11వ తిథిగా చెప్తూ ఉంటాం. మరి 11 దేనికి సంకేతం అంటే మనకి ఇక్కడ చెప్తూ ఉంటారు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనస్సు బుద్ధి అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా కర్మేంద్రియాల ద్వారా ఉదయాత్ పూర్వమే ఉత్తర ద్వారం గుండా ఎవరైతే వైకుంఠ రూపంతో ఉన్నటువంటి విష్ణు పరమాత్మను దర్శించుకుంటూ ఉంటారో వారికి మోక్షప్రాప్తి కలుగుతూ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఉత్తరం అనేది కుబేర స్థానంగా కూడా చెప్తూ ఉంటారు జ్యోతిష్ శాస్త్రంలో. మరి ఈ ఉతు ప్లస్ తరహా ఉత్తరహ అన్నది దానికి ఉత్పత్తి మిక్కిలి శ్రేష్టమైనటువంటి మార్గమే ఉత్తర మార్గం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ యొక్క ఉత్తర మార్గం గుండా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇడా పింగళ నాడీ వ్యవస్థ ద్వారా మరి ఆ యొక్క భృకుటి మధ్యలో ఉన్నటువంటి సూక్ష్మ దృష్టితోటి ఎవరైతే సహస్రారంలో ఉన్నటువంటి దృష్టి ద్వారా పరమాత్మను చూడగలుగుతారో దాన్నే ఉత్తర ద్వార దర్శనం అని చెప్పేసి యోగశాస్త్రంలో చెప్తూ ఉంటారు. ఈ దేహం అనేది ఎప్పుడు నశిస్తుందో తెలియదు కాబట్టి ప్రతి మనిషికి కూడా వెంట వచ్చేది ఏమిటి అంటే పుణ్యము పాపము 2 మాత్రమే వస్తూ ఉంటాయి. కాబట్టి పుణ్య సముపార్జన కోసం కలియుగంలో అత్యంత శ్రేష్టమైనటువంటి దర్శన భాగ్యం అనేది మనకు ఈ వైకుంఠ ముక్కోటి ఏకాదశి రోజున జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ముక్కోటి ఏకాదశికే పుత్రదా ఏకాదశి అని చక్కని ఒక పేరు కూడా ఉంది. ఎందుకు పుత్రదా ఏకాదశి? ఈ యొక్క ఏకాదశి రోజున ఎవరికైతే వివాహమై చాలా సంవత్సరాల దాకా సంతానం ఉండదో వాళ్ళు నియమనిష్టలతో ఏకాదశి వ్రతాన్ని స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి దానికి ఒక చిన్న కథను కూడా చెప్తూ ఉంటారు. పుష్యమాసంలో వస్తున్నటువంటి ఈ ఏకాదశికి
పుత్రదా ఏకాదశి అని పేరు. పూర్వము సుకేతుడనే ఒక మహారాజు ఉండేవాడు. అతని భార్య పేరు చెంపక. ఆమె మహాపతివ్రత. సతీ సేవను తానే స్వయంగా చేస్తూ ఉండేది. అతిథి అభ్యాగతులను చక్కగా గౌరవించేది. కానీ వివాహం అయిన తర్వాత ఆ పుణ్య దంపతులకు ఎన్నో సంవత్సరాల దాకా సంతానం లేకపోతే ఒక ఋషి ద్వారా ఏకాదశి వ్రతాన్ని, మహర్షుల ద్వారా ఏకాదశి వ్రతాన్ని స్వీకరించి వాళ్లకు సంతానం కలిగింది. ఆ సంతానం మరి ఆ ఏకాదశి వ్రతంతో లక్ష్మీనారాయణులను వాళ్ళు సేవించడం ద్వారా వారికి ఉత్తమమైనటువంటి సంతానం కలిగింది. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఏకాదశి వ్రతాన్ని ప్రపంచమంతా కూడా విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశాడని చెప్పేసి అందుకే దీనికి పుత్రద ఏకాదశి అని పేరు. ముఖ్యంగా మనం ఇక పుష్యమాసం అంటేనే శూన్యమాసం అంటూ ఉంటాం. అంటే ఎటువంటి శుభకార్యాలు లేనటువంటి మాసంగా చెప్తూ ఉంటారు. పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు దాన్ని పుష్యమాసం అని చెప్పేసి, పౌష్యమాసం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే పుష్యమాసంలో ఎందుకు శుభముహూర్తాలు ఉండవు అంటే మనము నిత్యం కూడా భగవంతుని యొక్క ఆరాధన చేసే సమయం ఉండదు కాబట్టి, శుభకార్యాలలో మునిగిపోతూ ఉంటాం కాబట్టి కనీసం భగవంతుని యొక్క ఆరాధన చేయడానికి మన పూర్వీకులు చక్కగా ఈ పుష్యమాసంలో భగవంతుని యొక్క ఆరాధన చేయాలని చెప్పేసి చక్కగా ఉత్తరద్వార దర్శనం అనేది ఒకటి ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. అయితే మనకు ఒక సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటూ ఉంటాయి. అధిక మాసం వచ్చినప్పుడు 26 ఏకాదశులు ఉంటూ ఉంటాయి. మరి అసలు ఏకాదశి పూర్వ వృత్తాంతం ఏమిటి, ఏకాదశి అసలు ఏమిటి అని ఒక్కసారి ఆలోచించినప్పుడు ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మిగిలినటువంటి 23 ఏకాదశుల యొక్క ఉపవాస ఫలితం లభిస్తుందని చెప్పేసి ఒక శాస్త్ర ప్రమాణం. అయితే దీనికి పూర్వకాలంలో దీనికి కూడా ఒక కథ చెప్తూ ఉన్నారు. మురాసురుడనే ఒక రాక్షసుడు విపరీతమైనటువంటి కష్టాలు పెడుతూ అందరినీ కూడా, అన్ని రాజ్యాలను అన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్నటువంటి సమయంలో విష్ణు భగవానుతో మురాసురునికి యుద్ధం జరుగుతూ ఉంటుంది. జరిగేటప్పుడు ఆ విష్ణు భగవానుడు అనుకోకుండా అతనికి కొద్దిగా నిద్రమత్తు వచ్చినట్టు ఆ విష్ణు పరమాత్మ ఆ సమయంలో నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోతున్నటువంటి స్వామివారి యొక్క శరీరం నుంచి ఒక దేవత బయటకు వస్తూ ఉంటుంది. ఆ బయటకు వచ్చిన తర్వాత ఆ శక్తి స్వరూపం ఏదైతే ఉంటుందో ఆమె ఆ మురాసురుననే రాక్షసుల సంహారం చేస్తూ ఉంటుంది. ఆ రాక్షస సంహారం చేసిన తర్వాత అప్పుడు విష్ణు పరమాత్మ నిద్రలో నుండి మేలుకొంటాడు. మేలుకున్న తర్వాత ఎదురుగా కనబడుతున్నటువంటి ఆ దేవత శక్తి స్వరూపం ఏదైతే ఉందో పరమాత్మకు నమస్కారం చేసిన తర్వాత అక్కడ పడి ఉన్నటువంటి మురాసుర ఆ రాక్షసుని చూస్తాడు పరమాత్మ. చూసిన తర్వాత, ఆహా, నా కోసం నువ్వు మురాసుని జయించావు కదా, ఏదైనా ఒక వరం కోరుకోవమ్మా అని అనగానే అప్పుడు ఆ మురాసురుని జయించినటువంటి ఆ యొక్క శక్తి కోరుకుంటూ ఉంటుంది, ప్రతి మాసంలో నన్ను పూజించే విధంగా నాకు ఒక పేరు పెట్టండి, ఒక వ్రత విధానాన్ని పెట్టండి, ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి నాడైనా కనీసం ఆ ఒక్కసారి వ్రతం చేసుకున్నా కూడా మోక్షం వచ్చే విధంగా పెట్టండి అని చెప్పగానే అప్పుడు ఆ యొక్క తల్లి మాటను విన్నటువంటి హరి చక్కగా ఆమెకు ఏకాదశి అనే ఒక నామకరణం చేయడం. ఆ శక్తి స్వరూపమే ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి అనుకున్న కోరికలు సిద్ధిస్తూ ఉంటాయి. మరి మనం ఏకాదశి వ్రతాన్ని ఎట్లా చేసుకోవాలి అంటే ముఖ్యంగా దీనికి 3 నియమాలు చెప్పడం జరిగింది. నదీ స్నానం, ఉపవాస వ్రతం, పరమాత్మ యొక్క ఉత్తరద్వార దర్శనం, ఈ 3 విధానాలు చెప్పడం జరిగింది. ఎట్లా అంటే ఉదయాత్పూర్వమే దగ్గరలో నదీ ప్రాంతాలు ఉంటే నదులకు వెళ్ళి స్నానం చేసుకోవాలి. లేదా మన ఇంట్లో ఉన్నటువంటి గంగా నదీ జలం కానీ ఏ నదీ జలమైనా తీసుకొని
మనము స్నానం చేస్తున్నటువంటి నీళ్లల్లో కలుపుకొని గంగే చెమ్నే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పేసి ఆ నీటితో స్నానం చేసి తదనంతరం మరి దగ్గరలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపుడు, ఇక్కడ శివకేశవులకు భేదం లేదు, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయోర్ విష్ణురు విష్ణుశ్చ హృదయోర్ శివ అని చెప్పేసి మనకు చెప్పబడుతూ ఉంది. కానీ మన మానవ నైజం ఏమిటంటే ఎక్కడైతే భక్తుల సంఖ్య ఎక్కువ ఉంటుందో అదే దేవాలయానికి వెళ్ళాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఉంటాం. కానీ మోక్షానికి పోతే మొసలెత్తుకపోయినట్టు ఉండకూడదు. తప్పకుండా మనం ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ దేవాలయం అయినా పర్వాలేదు, అక్కడ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్ష ప్రాప్తి కలుగుతూ ఉంటుంది, సుఖ సంతోషాలు పొందుతూ ఉంటాం. ఇక ఆ రోజంతా కూడా ఉపవాస వ్రతాన్ని మనం స్వీకరించాలి. ఉపవాసం అంటే ఏమిటి అంటే రకరకాల పండ్లు పాలు ఇవి తీసుకొని ఉండడం కాదు. ఉప ఆవాసం, ఆ యొక్క పరమాత్మ యొక్క సన్నిధానంలో ఉంటూ భగవంతుని యొక్క నామ సంకీర్తనం చేస్తూ నవవిధ భక్తి మార్గాల్లో ఏదో ఒక భక్తి మార్గం ద్వారా స్వామిని సేవిస్తూ ఆ స్వామికి రకరకాల కైంకర్యాలు చేస్తూ ఎవరైతే ఉపవాస నియమాన్ని పాటిస్తారో వారికి మోక్షప్రాప్తి కలుగుతూ ఉంటుందని చెప్పేసి ఇది రెండవ నియమంగా చెప్తారు. మరి మూడవ నియమం ఏమిటి అంటే ఆ రోజునాడు ఉత్తరం గుండా దర్శనం చేసుకోవడం, ఉత్తర ద్వార దర్శనం. పశ్యన్ నిమిషమాత్రేన కోటి యజ్ఞం ఫలం లభేత్ అనే విధంగా చెప్తూ ఉంటారు. అయితే ఈ యొక్క మురా అనే రాక్షసుడు ఒక వరం కోరుకుంటాడు. ఆయన కూడా చనిపోయే ముందు, స్వామి మరి ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే నియమంగా పాటిస్తూ ఉంటారో ఆ రోజున నేను బియ్యపు గింజ పైన ఆవాహనమై ఉంటాను. అందుకు ఆ రోజు ఎవరైతే బియ్యపు గింజలకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తింటారో వారికి పుణ్యం రాదని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మళ్ళా ఆరోగ్యం అనేది కూడా చూసుకుంటూ నియమాలను పాటిస్తూ ఉండాలి. తర్వాత ముఖ్యంగా ఏకాదశి, ఈ ముక్కోటికి ఏకాదశి రోజున ఎవరైతే వైష్ణవ క్షేత్రాల్లో కానివ్వండి శైవ క్షేత్రాల్లో కానివ్వండి ఉత్తరాభిముఖంగా ఉన్నటువంటి ఆ స్వామిని నమస్కరిస్తూ ఆ స్వామి యొక్క దివ్య మంగళ సమ్మోహన రూపాన్ని చూస్తూ ఆ మరి అంగరంగ వైభోగంగా అలంకరించినటువంటి ముగ్గులతో వివిధ రకాలైనటువంటి యాదేవి సర్వభూతేషు ప్రకృతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః, ప్రకృతి మాత ఒడిలో పోసినటువంటి పుష్పాలతో చక్కని అలంకరణ చేస్తారు స్వామికి. అటువంటి అలంకరణతో కూడుకున్నటువంటి దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తూ ఎవరైతే మరి ఆ రోజున ఉదయాత్పూర్వము ముఖ్యంగా ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి, అభిషేకాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం కానివ్వండి లేదా రుద్ర అంటే శైవ క్షేత్రాలలో నమక చంకాలతో పరమాత్మకు అభిషేకం కానివ్వండి ఏది చేసినా కూడా మరి మనకు పరమాత్మ యొక్క అనుగ్రహం అనేది కలుగుతూ ఉంటుంది. మరి ఈ విధంగా ఈ ముక్కోటి ఏకాదశి అనేది ముఖ్యంగా మొట్టమొదలు మన భారతదేశంలో వైష్ణవ క్షేత్రాలైనటువంటి శ్రీరంగము తిరుమల తిరుపతి క్షేత్రాలలో బాగా విశేషంగా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి దేవాలయంలో కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది మనకు కల్పిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పాలక వర్గం వాళ్ళు. కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి, పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ యొక్క స్వామిని దర్శిస్తూ ఉండండి. అంతే తప్ప జన సమూహం ఉన్నటువంటి దేవాలయాలకే వెళ్ళాలనే కోరిక మంచిది కాదు. పరమాత్మ యొక్క స్వరూపం ఏ విధంగా ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా పరమాత్మ ఒక్కడే కాబట్టి మనమంతా కూడా మరి ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకొని చక్కని మోక్ష మార్గానికి వెళ్దాం. ఓం తత్సత్.